Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఏపీలో న్యూ రేంజ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రాబోతుంది. అంటే కొత్త తరహా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని చెప్పలేం, కానీ ఒక నూతన వ్యవస్థను అందుబాటులోకి తేబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే మెరీనా తరహా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అంటే ఇప్పుడు నదీ జలాల్లో విహారం అనేటువంటి చర్చ మనం చాలాసార్లు చేస్తూ వచ్చాం. ఆంధ్రప్రదేశ్లో అది సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. విజయవాడ, అమరావతి ఈ బార్డర్, అంటే ఈ నది ఒడ్డున మెరీనాని డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర క్యాబినెట్ క్లియర్ చేసింది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి డిపిఆర్, అలానే ఆసక్తి ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలని ఆహ్వానించేటువంటి అవకాశం ఉంటుంది ఆర్ఎఫ్పి ప్రపోజల్స్ రూపంలో. ముఖ్యంగా 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన పీపీపీ మోడల్లో దీన్ని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అసలు ఏంటి దీని కథ ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మెరీనా అంటే ఏదో మెరీనా బీచ్ చెన్నైలో ఉంది, అది కాదు. మెరీనా అంటే ఇలాంటి బోట్ వాటర్ ఫ్రంట్ని డెవలప్ చేయడం అనమాట. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి, గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి కూడా ఉపయోగపడుతుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో నదుల అనుసంధానం ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా జల రవాణా చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జల రవాణాకి టాప్ ప్రయారిటీ ఇస్తుంది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో వాటర్ బాడీస్ ఉన్నటువంటి ప్లేసెస్లో ఈ మెరీనా టైప్ కల్చర్ని డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఫస్ట్ మెరీనా ఇక్కడ విజయవాడ దగ్గర, అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర. చూస్తే ఇది ఇమాజినరీ గ్రాఫిక్, కానీ లొకేషన్ పరంగా ఒకసారి మీరు చూస్తే కనుక ఇది అమరావతి, ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి అమరావతి మాస్టర్ ప్లాన్ ఏరియా ఇటువైపు ఉంది, ఇటు విజయవాడ నగరం ఉంది. సో ఈ రెండింటి మధ్యలో కృష్ణానది ఎప్పుడు నిరంతరం నీటితో ఉండేటువంటిది. అంటే అక్కడ వాటర్ లెవెల్ అనేది మినిమం 20 feet హైట్లో ఉండేటువంటి స్పేస్ అనమాట అది. కాబట్టి అక్కడ జల రవాణాకి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రణాళికల్ని రెడీ చేసుకుంది. ఆ ప్రణాళికల్లో భాగంగా అమరావతి డెవలప్మెంట్ చేసేటువంటి క్రమంలో ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, వీటితో పాటు ఇక్కడ హరిశ్చంద్రపురం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది. ఇక్కడ ఈ వేదాద్రి ఈ ఏరియా అనమాట. అంటే ఈ బ్లాక్ అంతా కూడా ఇక్కడ కనుక బ్రిడ్జ్ కడితే ఇక్కడ రాకపోకలకు ఆల్రెడీ లొకేషన్ మాదిపాడు వంతెన అని చెప్పని కడుతున్నారు. జగ్గైపేట బార్డర్లో వచ్చేటువంటిది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా వాటర్ సోర్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, జల రవాణాకి అవకాశం ఉంటుంది. అలానే అమరావతిలోకి కొన్ని గ్రావిటీ కెనాల్స్ని కూడా రూట్ చేస్తున్నారు కాబట్టి జల రవాణాకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మెరీనాని ప్రయోగాత్మకంగా ఇక్కడ విజయవాడ బార్డర్, అంటే ఇటు రివర్ ఫ్రంట్ రెండు వైపులా ఉంటుంది కాబట్టి ఈ రివర్ ఫ్రంట్ దగ్గర అటు ఇటు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మెరీనా వస్తే కంపల్సరీ రాకపోకలకి అనుకూలమైనటువంటి, ముఖ్యంగా సరుకు రవాణాకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అసలు ఇంకోటి ఏంటంటే అమరావతి ప్రణాళికను కూడా ఒకసారి మనం చూడాలి. అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మించేటువంటి క్రమంలో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, సైకిల్ దగ్గర నుంచి జల రవాణా వరకు అన్నిటినీ కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తూ ప్లాన్ చేస్తారు. అందుకనే సస్టైనబుల్ అర్బన్ గ్రిడ్ అని చెప్పని అంటున్నారు. కృష్ణానది వనరుని ఉపయోగించుకొని, నిరంతరం నీటి వసతిని ఉపయోగించుకొని బ్లూ అండ్ గ్రీన్ మోడల్లో దీన్ని డెవలప్ చేస్తారు. అంటే టెంపరేచర్స్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ వాటర్ సోర్సెస్ ఉపయోగపడతాయి అనేటువంటి నమ్మకం. ఎక్కువగా యూరోపియన్ సిటీస్లో ఇటువంటి కల్చర్, వెనిస్ కానీ ఆమ్స్టర్డామ్ కానీ ఇటువంటి నగరాల్లో ఈ తరహా అభివృద్ధి అనేది జరిగింది. ఇప్పుడు అమరావతిలో ఆ తరహా ప్లానింగ్ చేస్తున్నారు. అందుకే అమరావతిలో నెక్స్ట్ జన్ మొబిలిటీ నెట్వర్క్ అని చెప్పని సిటీ ఇంటిగ్రేట్స్ వెహికల్, వాటర్ ట్యాక్సీస్ అండ్ డెడికేటెడ్ షేడెడ్ సైకిల్ రూట్స్ అని చెప్పని చూడండి. అందుకనే ఈ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మెరీనాకి సంబంధించినటువంటి అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. సో త్వరలోనే దీనిపైన ప్రపోజల్స్ బయటకు వస్తే 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తుంది. వేరువేరు ప్రాంతాల్లో వీటిని డెవలప్ చేస్తారు. జగ్గైపేట ప్రాంతంలో నేషనల్ వాటర్వే 4 పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అక్కడ ఈ మెరీనా టైపు బోటింగ్ హార్బర్లని ఏర్పాటు చేయబోతుంది. అదే తరహాలో కృష్ణానదికి అటు ఇటు కూడా ఇక్కడ ఏర్పాటు అవుతాయి. సో రాబోయేటువంటి రోజుల్లో జల రవాణా మనం కలకత్తాలో హుగ్లీ నదిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. గోదావరిలో ఓన్లీ నౌకా విహారం కోసం మాత్రమే చూస్తాం. రాబోయే రోజుల్లో కృష్ణానదిలో 2 రకాల వ్యవహారాలు కూడా, అంటే జల రవాణా ద్వారా సరుకులు పంపించడం, ప్రజల రవాణా, అంటే ప్రజలు కూడా దాన్ని ఒక రవాణా సాధనంగా ఉపయోగించేటువంటి పరిస్థితి రావడం, ఈ రెండింటికి సంబంధించినటువంటి ఒక సమగ్ర ప్రణాళికను అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబోతోంది ప్రభుత్వం.